ధ్వని. ఇది క్రీస్తు యేసు ప్రేమ ధ్వని, ఇది జగతిలో మ్రోగే సిలువ ధ్వని. పిలుచుచున్నది ప్రతి వారిని, వినుమా విశ్వసించుమా. నీ సన్నిధిలో సమాధానము, నలిగియున్న వారిని బలపరచుము, చెరలో ఉన్న వారికి స్వాతంత్రము. యేసయ్యా 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 యేసయ్యా, నీలోనే నేనుంటాను, నీలోనే జీవిస్తాను, విడువను ఎడబాయను, మరువక ప్రేమిస్తాను. నీలోనే నేనుంటాను, నీలోనే జీవిస్తాను, విడువను ఎడబాయను, మరువక ప్రేమిస్తాను. విడువను ఎడబాయను, మరువక ప్రేమిస్తాను. నీలోనే నేనుంటాను, నీలోనే జీవిస్తాను, విడువను ఎడబాయను, మరువక ప్రేమిస్తాను. భయమే లేదు, దిగులే లేదు, నీ సన్నిధిలో నేనుంటే చాలు. యేసయ్యా 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 యేసయ్యా, నీలోనే జీవిస్తాను, విడువను ఎడబాయను, మరువక ప్రేమిస్తాను. నీలోనే నేనుంటాను, నీలోనే జీవిస్తాను, విడువను ఎడబాయను, మరువక ప్రేమిస్తాను.
సన్నిధిలో సమాధానము కలిగి ఉన్న వారి బలపరచును చెరలో ఉన్న వారికి స్వాతంత్రము యేసయ్యా 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 నీలోనే నేనుంటాను నిలువనే జీవిస్తాను విడువను ఎడబాయను నిలువగా ప్రేమిస్తాను నీలోనే నేనుంటాను నీలోనే జీవిస్తాను విడువను ఎడబాయను మరువగా ప్రేమిస్తాను ఇక భయమే లేదు దిగులే లేదు నీ సన్నిధిలో నేనుంటే చాలు ఇక భయమే లేదు హల్లెలూయా దిగులే లేదు ఈ సన్నిధిలో నేనుంటే చాలు యేసయ్యా 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 నీలోనే నేనుంటాను నీలోనే జీవిస్తాను విడువను ఎడబాయను మరువగా ప్రేమిస్తాను నీలోనే నేనుంటాను నీలోనే జీవిస్తాను విడువను ఎడబాయను మరువగా ప్రేమిస్తాను నీ సన్నిధిలో సంతోషము నీ సన్నిధిలో సమాధానము ఉన్న వారిని బలపరచుము చెరలో ఉన్న వారికి స్వాతంత్రము చూడసారుగా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 నీలోనే నేనుంటాను నీలోనే జీవిస్తాను విడువను ఎడబాయను మరువగా ప్రేమిస్తాను నీలోనే నేనుంటాను నీలోనే జీవిస్తాను విడువగా ఎడబాయను మరువగా ప్రేమిస్తాను మీ బైబుల్ ఎంతమంది దగ్గర ఉన్నాయో చూపించండి తెరిచి చూపించండి బైబిల్ లేకపోతే వెనకాల బుక్ స్టాల్లో బైబిల్ ఉన్నాయి ఒక బైబిల్ కొనుక్కోండి ప్రతిరోజు చదువుకోండి చాలా వందనాలు దింపండి మీ బైబిల్ని అలా పట్టుకొని మధ్యగా తెరవండి మూసేసి మధ్యగా తెరవండి ఒకసారి మూసేసి ఇట్లా తెరవండి మధ్యలో తెరవండి తెరిచారా ఏమొచ్చిందో చెప్పండి ఏం పుస్తకం వచ్చింది సామెతలు వచ్చిందమ్మా యెషయా వచ్చిందా ఇంకా కీర్తనలు వచ్చిందా దానియేలు వచ్చిందా మధ్యలో తెరవలేదమ్మా మీరు మధ్యలో తెరిస్తే కీర్తనల గ్రంథం రావాలి 118వ కీర్తన మధ్యలో ఉన్న అధ్యాయం మీరు మధ్యలో తెరవలేదు అయితే ఇవాళ మన వాక్యం యెషయా గ్రంథం కీర్తనలకు ముందుకెళ్ళండి దొరికిందా ఇప్పుడు యెషయా గ్రంథం సామెతలు
కీర్తనలు, సామెతలు, ముందుకెళ్ళండి. యెషయా 61వ అధ్యాయం మొదటి నుంచి చదువుతున్నాను, వినండి. ప్రభువు యెహోవా ఆత్మ నా మీదకు వచ్చి ఉన్నది, దీనులకు సువార్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. నలిగిన హృదయములు గల వారిని దృఢపరచుటకు, చెరలోనున్న వారికి విడుదలను, బంధించబడిన వారికి విముక్తి ప్రకటించుటకును, యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. దేవుడు తన కుమారుని లోకంలోనికి పంపించాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపించాడు. ఎందుకు వచ్చాడు యేసు ప్రభు ఈ లోకంలోనికి? ఎందుకు యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించాడు, జీవించాడు, మరణించాడు, పునరుద్ధానుడై లేచాడు? ఈ లోకంలో మనుషులకి ఏంటి అవసరం? మరి మనిషిగా మనం ఈ లోకంలో సంతోషంగా ఆనందంగా బ్రతకాలంటే మనకేం కావాలి చెప్పండి? డబ్బు అంటారు కొంతమంది. డబ్బే గనక మన సమస్యలను తీరిస్తే మనకు కోటీశ్వరుడుగా యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చి ఉంటాడు. వచ్చిన వాళ్ళందరికీ కోట్ల కోట్ల డబ్బులు ఇచ్చి ఉంటాడు. డబ్బు మనల్ని బాగు చేస్తుందా? ఒక అడుక్కునేవాడి పిచ్చగాడిని చూసి ఒక కోట్ల మిలియనీర్, కోట్లకు ఆస్తికర్త ఒకడు వాడి దరిద్రత చూసి పాపం జాలిపడి ₹1 కోటి ఇచ్చాడంట వాడికి. ₹1 కోటి ఇస్తే వాడు నేరుగా ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? ఎక్కడికి వెళ్తారు మీకు ఇస్తే ₹1 కోటి? ఆలోచించండి, సంతోషంగా ఉంటుంది లేదు చెప్తుంటే. తీసుకుంటూ కూడా సొంతం. ₹1 కోటి వచ్చేసింది, ప్రభువా నీకు వందనాలు అంటారా? ఆ ₹1 కోటి తీసుకొని ఏం చేస్తారు చెప్పండి? కొంతమంది ముందు బట్టల కొట్టుకెళ్ళి పట్టుచీర కట్టుకుంటారు కదమ్మా, బంగారు కొట్టుకెళ్ళి 4-5 గొలుసులు కొనుక్కుంటారు, ఒక ఇల్లు కొనుక్కుంటారు, ఒక కారు కొనుక్కుంటారు. ఇంకా తర్వాత ఏం చేస్తారు? మీ ఆయన వచ్చి ఈ డబ్బులు ₹1 కోటి నీకెందుకో, నాకు ₹1,00,000 నేరుగా ఎక్కడికి వెళ్తాడు ₹1,00,000 తీసుకొని? సారాయి కొట్టుకెళ్ళడు. ఇప్పుడు ఏం కొట్టుకెళ్తాడు? బ్రాందీ షాప్కి వెళ్తాడు. నాటు సారాయి తాగను నేను, ప్రభుత్వ వారు సారాయి వద్దు నాకు, నేనేం తాగాలి? రిమ్ము, జిమ్ము, గిమ్ము అని ఉంటాయంట, ఫారెన్ సరుకు తాగుతాను అంటాడు అన్నాడు. ఏంటండి, డబ్బు రాగానే మనిషి చెడిపోతాడా బాగుపడతాడా? చెడిపోతాడు. డబ్బున్నోడికి దేవుడు గుర్తురాడు. మనిషికి అవసరమైంది దేవుడు డబ్బు కాదండి. డబ్బుతో అన్నీ కొనుక్కోవచ్చు. డబ్బుతో మంచం కొనుక్కోవచ్చు, నిద్ర కొనుక్కోగలవా? డబ్బుతో ఆహారం కొనుక్కోవచ్చు, ఆకలి కొనుక్కోగలవా? డబ్బుతో వస్త్రాలు కొనుక్కోవచ్చు, ఆరోగ్యం కొనుక్కోగలవా? మనిషికి కావలసింది డబ్బు కాదు. అంతేకాదు, ఉగ్రత ధనమున ఆస్తి అక్కరకే. నువ్వు రక్షించబడాలంటే, పరలోక రాజ్యం వెళ్ళాలంటే నువ్వు ఈ లోకంలో డబ్బుతో ఏ టికెట్లన్నా కొనవచ్చేమో కానీ పరలోకానికి టికెట్ మాత్రం కొనుక్కోలేవు. అట్లా కొనుక్కునేటట్టుంటే ₹1,00,000 టికెట్ అయినా కోటీశ్వరులు మాత్రమే పరలోకం వెళ్ళేవాళ్ళు. మనం మళ్ళీ ఎక్కడ దరిద్రులమే, అక్కడ దరిద్రులుగానే ఉంటాము. కానీ వెండి బంగారాలతో కాదు, మనల్ని ప్రభు రక్షించాడు తన విలువైన రక్తము ద్వారా. మనిషికి కావాల్సింది డబ్బు కాదు. మనిషికి కావాల్సింది ఈ లోకంలో ఉన్నటువంటి వస్తువాహనాలు కాదు. మనిషి హాయిగా ఉంటాను, నాకు అన్నీ ఉంటే, సొంత ఇల్లు ఉంటే హాయిగా ఉంటాను అంటే ఆయన ఒక రియల్ ఎస్టేట్ మేనేజర్గా వచ్చి ఉండేవాడు యేసు ప్రభు. వచ్చేసి అందరికి ఒక ఇల్లులు కట్టించి ఇచ్చేసిపోయి ఉండేవాడు. ఇల్లు ముఖ్యమా, ఇల్లాలు ముఖ్యమా? ఇల్లు ముఖ్యమా, ఇంటిలో సమాధానం ముఖ్యమా? కొంతమంది ధనవంతులకు ఒకటి కాదు, ఊరూరికి ఒక ఇల్లు ఉంటుందండి. అందుకే ఊరూరికి ఒక భార్య ఉంటుందట.
చివరికి ఏ భార్యతో ఉండాలో తెలియక కోర్టులమ్మడి తిరుగుతూ నానా గందరగోళం బతికైపోతుంది. మనిషికి కావలసింది మనశ్శాంతి, మనిషికి కావలసింది సమాధానం, మనిషికి కావలసింది ఆరోగ్యం, మనిషికి కావలసింది జీవితపు యొక్క విలువలు తెలుసుకోవాలి. అందుకే యేసుక్రీస్తు మనిషిగా వచ్చాడు. అంతేకాదు మనిషికి కావలసింది రక్షణ, కాబట్టి ఆయన రక్షకుడిగా వచ్చాడు. పాపం మనిషిని పాడు చేస్తుందండి. పాపం వలన కాసేపు సరదాగా ఉన్నట్టు అనిపిస్తుందేమో కానీ ఆ పాపము అల్పకాల పాప భోగము మనిషిని ఆ తర్వాత నిర్వీర్యునిగా చేస్తుంది. చాలామంది తుచ్చమైన ఇచ్చలు తీర్చుకోవడానికి వేశ్యల దగ్గరికి వెళ్తారు. ఒక్కసారే వెళ్తాను, 2 సార్లు వెళ్ళాను, అప్పుడప్పుడు వెళ్ళాను అంటుంటారు కొంతమంది. కానీ ఏదో ఒక రోజు తెలిసిపోతుంది అతనికి భయంకరమైనటువంటి ఎయిడ్స్ రోగం ఉంది, ఇంకా చాలా నీచమైనటువంటి రోగాలతో తన శరీరం అంతా కృషించిపోతుంది అని తెలుసుకుంటాడు. కొందరు ఈ లోకంలో తాగితే చాలా మత్తుగా ఉంటుంది, మత్తు హాయిగా ఉంటుంది అని తాగుడుతో ఒక పెగ్గోని మొదలు పెడతారు, కొంచెంతో మొదలు పెడతారు. చివరికి ఆ తాగుడికి బానిసలైపోయి శరీరం అంతా నాశనం చేసుకొని ఊపిరితిత్తులన్నీ పాడిపోయి లివర్ పాడైపోయి చివరికి ఎముకలు కూడా ఇలా తయారవుతున్నారు, భార్య బిడ్డల్లో ఏడిపిస్తున్నారు. ఈ లోకంలో ఏది చూసినా కాసేపే ఆ సంతోషం. కొత్త ఇల్లు వచ్చినప్పుడు కొత్త ఇల్లు వచ్చిందని ఆ రోజు ఏంటేంటో ఆర్భాటాలు చేస్తారు. ఒక 2 సంవత్సరాలు అయినప్పటికీ ఏమవుద్ది, ఆ కొత్త ఇల్లు పాతిల్లు అయిపోద్ది. మళ్ళీ ఒక 5 సంవత్సరాలు అయినప్పటికీ ఆ కొత్త ఇల్లు ఏమైపోద్ది, మట్టి మసి అయిపోతాయి, పగుళ్ళు వచ్చేస్తాయి, తుప్పులు పట్టేస్తాయి, ఎలుకలు తిరుగుతుంటాయి, బొద్దెక్కలు తిరుగుతుంటాయి, గందరగోళం, దోవల నివాసం ఏదిరా అంటే మా ఇల్లే అన్నాడు ఒక ఆయన. ఏంటంటే ఏదైనా ఈ లోకంలో కొత్తది అనుకున్నది పాతదైపోద్ది, కానీ ఏదైనా ఈ లోకంలో ఆర్భాటంగా ఉన్నది నువ్వు ఇష్టపడింది ఈ రోజున నువ్వు అసహించుకునే పరిస్థితి వస్తుందండి. ఈరోజు నువ్వు సంతోషంగా ఒకటి కావాలనుకున్నావు, కానీ ఒకరోజు అదే నీ ప్రాణానికి సంకటంగా మారిపోతుంది. కాబట్టి దేవుడు మనుషులకు కావలసింది ఏంటో గ్రహించాడు, కాబట్టి రక్షకుడి ఈ లోకంలోనికి పంపించాడు. మనందరికీ తెలుసు పాపంలో పడతాం ఎలాగని, కానీ మనకి ఎవరికి చేత కాదు పాపంలో నుండి బయట ఎలా పడాలా అని. చూడండి, ఎలుకను పట్టుకుంటారా? మీ ఇళ్ళల్లో ఎలుకలు ఉన్నాయా? చిన్నప్పుడు మా అమ్మగారు ఎలుకలు బోను పెట్టేవాడు. ఏంటంటే దాంట్లో ఎండు చేప ముక్క పెడితే ఆ ఎండు చేప ముక్క కోసం కకృతిపడి వెళ్ళేట పేగ్గానే వెనకాల దాని తలుపు మూసుకుపోద్ది. ఇంక రాత్రి అంతా కుయ్యమయ్య తిరుగుతుంటుంది. తెల్లారి దాన్ని బట్టి బండకేసి కొట్టి ఏం చేస్తారండి, కూర వండుకోరు కదా, చంపేస్తారు. అలాగే ఈ రోజున సాతాను ఎర్రవేస్తున్నాడు, గాల వేస్తున్నాడు, మనుషుల్ని పట్టి వాడి వలలో చిక్కించుకుంటున్నాడు. ఒక సారాయి అనే ఎర, ఒక వ్యభిచారం అనే ఎర, ఒక ధనాశ అనే ఎర, ఒక లోకాశ అనే ఎర, ఏదో జరుగుద్ది, ఏదో ఇస్తాడు, ఏదో అవుతుంది అని అందులో తల పెడుతున్నారు. చివరికి దాంట్లో నుంచి బయటకు రావడానికి కుదరటం లేదు. ఎంతమందికి అప్పులు ఉన్నాయో చేయి చూపించండి. అప్పులండి చూపించండి, నేను తీర్చేస్తా. అప్పులు ఉన్నోడికి అప్పులు తీర్చకూడదు. ఎవరో తీరిస్తే ఏం చేస్తాడు తెలుసా? మళ్ళీ చేస్తాడు. నీకు అప్పులు ఉంటే ఎవరు తీర్చాలి తెలుసా? నువ్వే తీర్చుకోవాలి. నువ్వే నీవు ఒబ్బిడి చేసుకొని, నువ్వే పొదుపు చేసుకొని, నువ్వే కొంచెం మాంసాలు తింటాం మానేసి, ఒక పూట తిండి తగ్గించి, ఇంకొంచెం ఎక్కువ కష్టపడి ప్రభు చేతుల్లో ఆ కష్టార్జితాన్ని పెట్టి, ప్రభువా నా అప్పులు తీరేటట్టు నా చిన్న సంపాదన ఆశీర్వదించు, నా కష్టార్జితాన్ని దీవించని ప్రార్థన చేస్తే నీ అప్పులన్నీ తీరిపోతాయి. మా ఇంట్లో ఒక తాగుబోతున్నాడు అన్నవాళ్ళు చేయి చూపించండి. మీరు కాదులే, మీ ఇంట్లో ఉన్నారు అన్నవాళ్ళు చేయి చూపించండి. కనపడతలేదు. ఓకే, ఉన్నారండి? పైన ఉన్నారా? ఆయన ఇంటికి రాగానే మీకు ఎంత సంతోషం కదా, యేసుప్రభు వచ్చినట్టు ఉంటుంది కదా. ఏంటంటే
తాగినోడు ఒక్కడుంటే ఇంట్లో ఇంటిళ్ళ పాదకి వేదనే. నిన్న ఒక భార్య భర్తలు వచ్చారండి, ముసలోళ్ళు అయిపోయారు పాపం తల్లిదండ్రి. ఇద్దరు వచ్చి, అయ్యా మా కొడుకు తాగుబోతయ్యా, తాగేసి వచ్చి నన్ను కొట్టాడయ్యా, కాలు ఇరిగిపోయిందయ్యా. ఎవడు? కొడుకు తండ్రిని కొట్టాడట. ఆ తల్లి అయితే బోరు ఏడుస్తుంది, అయ్యా మా కొడుకు వచ్చి మమ్మల్ని బాధలు పెట్టేస్తున్నాడయ్యా, ఇంట్లో ఉన్నవన్నీ తీసుకెళ్ళి అమ్మేశాడయ్యా, ముసలోళ్ళు మమ్మల్ని చూడటానికి బదులు మమ్మల్ని బాధ పెడుతున్నాడు. మాకు ఒక కూతురు ఉందయ్యా, ఆ కూతురు అల్లుడు తాగుబోతాడయ్యా, ఆ అల్లుడు వేరే నా కూతుర్ని శ్రమలు పెట్టేస్తున్నాడయ్యా. వాళ్ళ బిడ్డకి యాక్సిడెంట్ అయ్యి కాలు ఇరిగిందట. కాలు ఇరిగితే కూడా నాకు సారాయి ముఖ్యం, కానీ కాళ్ళు హాస్పిటల్ తీసుకెళ్తాను, నాకు టైం లేదు, డబ్బులు లేవు అని ఆ బిడ్డను వదిలేసిపోతే మేము వచ్చామయ్యా ఊరు నుంచి అని ఏడుస్తుందండి. అంత బాధ అండి ఈరోజు తల్లిదండ్రులు. పిల్లలు తాగుబోతులైతే, భర్త తాగుబోతైతే ఎన్ని కుటుంబాల్లో వేదనలు చూడండి. సాతాను మనల్ని బంధించేస్తున్నాడు. పాపము చేయువాడు పాపమునకు బానిస, తాగేవాడు త్రాగుడుకు బానిస, వ్యభిచరించేవాడు వ్యభిచారానికి బానిస, అబద్ధాలు ఆడేవాడు అబద్ధాలకి బానిస. మీరు బూతులు తిడతారా? బూతులు తిడతారా? చెప్పండి. గుంటూరులో బూతులు అది అంటారు, గాదిలు అంటారు చూడండి, గోడౌన్స్ ఉన్నాయంట, స్టాకు. మా చిన్నప్పుడు నేను ఇక్కడ పెరిగా, మధ్యలో ఒక్కొక్కసారి నేను ఇక్కడ వచ్చేవాడిని, మా పెద్దమ్మ గారు ఇక్కడ ఉండేవారు. ఏదన్నా కొట్లోకి వెళ్ళినా, ఏదైనా రోడ్డు మీదకి వెళ్ళినా ఆ మాట్లాడే భాష వింటే మా అమ్మ పెద్దమ్మని అడిగాను, మమ్మీ పెద్దమ్మ వీళ్ళు మాట్లాడేది ఏం భాష అని అడిగినా తెలియక, ఇది తెలుగా అరవమా, ఇదేమన్నా కొత్త రకం భాష, ఆ మాటకు అర్థం ఏంటని అడుగుతున్న ఆ బూతులకి. అది మనసులో పడిపోయింది. అప్పటి నుంచి గుంటూరు అంటే భయం నాకు. బూతులు వినపడతాయేమో, కొంతమందికి భాషే బూతుగా మారిపోయింది. జాగ్రత్త. మనం దేవుని బిడ్డలమైన తర్వాత మన నాలుక అదుపులో ఉండాలి. మీ నోట బూతులు రాకూడదు. అది అలవాటైపోయిందండి నాకు. ఫోన్లు ఆఫ్ చేయండి. అది అలవాటైపోయిందండి నాకు. ఆ బూతులకు బానిస అయిపోయావు అన్నమాట. నీ మనసు దేంతో నింపుకుంటావో నీ నోరు అది మాట్లాడుతుందండి. హృదయము నిండి ఉన్న దానిని బట్టి నోరు మాట్లాడుతుంది. ఎట్నుంచి వస్తున్నాయి అనొద్దు. నువ్వు వాక్యం వింటూ ఉంటే, నువ్వు దేవుని వాక్యాన్ని చదువుతూ ఉంటే, నువ్వు దేవుని బిడ్డల మధ్యలో ఉంటే నీ మనసు నిండా దేవుని మాటలు ఉంటాయి. ఈ రోజున ప్రతి ఒక్కరూ ఏదో ఒక పాపానికి బానిసయ్యారు, ఏదో ఒక చెడు స్వభావానికి చెరపట్టబడి ఉన్నారు. అందుకని యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించను. తప్పు చేసిన వాడిని చెరలో పెడతారండి. చెరసాల్లో ఉన్న మనుషులకి స్వేచ్ఛ ఉండదు. ఆ యొక్క జైలర్ ఏం చెబుతాడో, ఎప్పుడు బయటకు పంపుతాడో అప్పుడు బయటికి వెళ్ళాలి. బయటకంటే చెరసాలలోనే బయటికి, అతని సెల్లో నుంచి బయటికి. వాళ్ళు ఏం పెడతారో అదే తినాలి, ఏం పని చెప్తారో చెయ్యాలి. అలాగ ఒక అలవాటు పడిపోయి ఒక స్వేచ్ఛగా బతకలేని బతుకులో ఉంటారు. వాళ్ళకి 2 సంవత్సరాలు జైలు శిక్ష అని చెప్పారనుకోండి, ఒకరోజు ఒక జైలర్ వచ్చి అంటాడు, అబ్బాయి నీ శిక్షాకాలం ముగించింది, నీకు వచ్చి రేపు నిన్ను విడుదల చేస్తున్నాము అన్నారనుకోండి. అప్పుడు అతనికి ఎలాగుంటుంది చెప్పండి? ఎలాగుంటుందండి? ఎంత సంతోషంగా ఉంటుంది చెప్పండి? పాపానికి బానిసలైపోయిన మనకి మన జరిమానాలు కట్టి మన శిక్షా ఫలాన్ని తాను అనుభవించి మనకు విడుదల ప్రకటించడానికే యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాడు. ఆయన చెప్పే సువార్తమానం ఏంటంటే, నీ పాపాల వల్ల నువ్వు కూలిపోయావు, నీ పాపముల వల్ల నువ్వు విసిగిపోయావు,
నీ పాపాల వల్ల నీవు రోగాల పాలైపోయావు, నీ పాపాల వల్ల నువ్వు కుమిలిపోతూ ఉన్నావు, నీ పాపాల వల్ల నువ్వు నీ జీవితంలో కృషించిపోతూ ఉన్నావు, ఏ నిరీక్షణాధారం లేని స్థితిలో ఉన్నావు. ఇదిగో ఈ రోజు నుండి నీకు విడుదల. యేసయ్య మాటలలో ఎంత గొప్ప శక్తి ఉందంటే, ఆయన విడుదల అంటే చాలు. చచ్చి 4 రోజులు సమాధిలో ఉన్న లాజరు బయటికి రా అనగానే ఏం జరిగింది? బయటికి సమాధులలో ఉన్న వారిని బయటికి లేపటానికి, శ్మశానాలలో ఉన్న వారిని బయటికి లేపటానికి యేసుప్రభు ఒక ఊరిలోకి వెళ్తుంటే ఒక విధవరాలు ఏడుస్తూ వస్తుంది. ఎందుకంటే తన ఏకైక కుమారుడు చనిపోయాడు. అతనికి పాడిగట్టి ఆ శవాన్ని ఊరు వెలుపట ఉన్న శ్మశానానికి తీసుకెళ్తుంటే ప్రభువు ఎదురయ్యాడు. ప్రభు ఆమెను చూడగానే, ఆమె కన్నీరు చూడగానే, అప్పటికే ఆ బిడ్డ చనిపోయినప్పటి నుంచి ఏడుస్తూనే ఉంది. ఏమండి, మీరు ఎప్పుడన్నా ఎవరైనా చనిపోయిన వాళ్ళ ఇంటికి వెళ్ళారా? మాట్లాడండి. వెళ్ళి ఏం చేస్తారు మీరు? అది ఏడిచి ఆమెను వాళ్ళ అమ్మో వాళ్ళ ఆయనో చచ్చిపోయారు అనుకోండి, వాళ్ళ తమ్ముడు కుమారుడు చనిపోయారు అనుకోండి, వాళ్ళని చూసి ఏం చేస్తారు మీరు? అక్క అనగానే అప్పుడు దాకా ఏడ్చి 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 ఉంటుంది పాపం. మళ్ళీ మిమ్మల్ని చూడగానే మళ్ళీ మీరు అక్క అనగానే ఏం చేస్తామా అంటే, మీరు వెళ్ళి ఏం చేస్తున్నారు? మళ్ళీ ఏడిపిస్తున్నారు. మీరు వచ్చేసరికి ఇంకొకళ్ళు వెళ్తారు, మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారు? ఊరుకో అక్క, ఊరుకో అక్క, ఊరుకో వదిన అంటే ఇంకా ఎక్కువ ఏడు అక్క అన్నట్టు మాట్లాడతాం. ఇంకా ఏడిపించి వస్తారు అంతే. ఏడిచే వాళ్ళని ఏడిపించడమే మనకు చేతనవుద్ది, కానీ ఏడిచే వాళ్ళని ఓదార్చడం. మరి యేసుప్రభు ఆమె దుఃఖాన్ని చూసి ఏడవకు అనలేదు. ఆ పాడిని ముట్టగానే కుమారుడు లేచి కూర్చున్నాడంటే ఇప్పుడు ఏం చేస్తుందామే? నా బిడ్డ, నా కుమారుడా, నేనేం చేసేదిరా అంటుందేంటి? లేచి కూర్చున్నాడు, కొడుకు చచ్చిపోయినాడు. ఏం చేస్తుంది ఇప్పుడు? ఎవరన్నా చెప్పాలా ఏడవద్దనిగా? ఎంత సంతోషం ఆ హృదయంలో కలుగుతుంది, ఎంత ఆనందం కలుగుతుంది. యేసు ప్రభువు మాటలో ఎంత శక్తి ఉందంటే, మన ఏడ్పును, మన దుఃఖాన్ని సంతోషంగా ఆయన మార్చగలిగిన వాడుగా ఉన్నాడు. నీ దుఃఖ దినాలు సమాప్తమైనవి, నీ బాధలు తీరాయి, నీ సాతాను కట్ల నుంచి నిన్ను విడిపించడానికి నేను వచ్చానన్న మాట చెప్పడానికే యేసు ప్రభు వస్తున్నాడు. వాక్యంలో చెప్పబడింది, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఇలాంటి గెట్ టుగెదర్కు మీరందరూ వచ్చేది, నేను ఎక్కడి నుంచో మీ దగ్గరకు వచ్చేది ఎందుకంటే మనందరము కలిసి మన ప్రభు ఇచ్చే విడుదలను పొందటానికి, మనం దేవుని ఆశీర్వాదాలను పొందటానికి. ఆయన వాక్యము వెల్లడి ఎగుటతోడనే వెలుగు కలుగుతుంది. ఆయన వాక్యం మనం వింటున్నప్పుడే మనకు విడుదల కలుగుతుంది. సాతాను శక్తుల ప్రభావం నుండి మనం విడిపించబడతాం. దీనులకు సువార్త ప్రకటించడానికి, నలిగిన వారిని, హృదయం గల వారిని దృఢపరచుటకు, చెరలోనున్న వారికి విడుదల. ఈరోజు ఎంతమంది చెరలో ఉన్నారో నాకు తెలియదు. మేము ఎప్పుడు జైలుకి వెళ్ళలేదని అంటారేమో. జైల్లో ఉన్న దొంగల కంటే బయట తిరిగే దొంగలే పెద్ద దొంగలంట. ఏంటంటే వాళ్ళు పట్టుబడ్డారు కాబట్టి జైల్లో ఉన్నారు, మనం పట్టుబడలేదు కాబట్టి బయట తిరుగుతున్నాం. నేరస్తులు చెరసాల్లోనే కాదు, లోకమంతా నేరస్తులు ఉన్నారు. చిన్న చిన్న దొంగతనాలు చేసి పాపం చెరసాల్లో బంధించబడి ఉన్నారు, కానీ పెద్ద పెద్ద మోసాలు చేసిన వాళ్ళు జబర్దస్తిగా లోకంలో తిరుగుతూనే ఉన్నారు. నువ్వు చెరసాల్లో ఉన్నావన్నది కాదు, పాపం చేసిన వాడు ఎప్పుడండి తన హృదయంలో దోషారోపణ చేస్తుంటుంది. దొంగతనం చేసి గురకబెట్టి నిద్రపోగలరా మీరు? గురకబెట్టి నిద్రపోగలరా చెప్పండి? మోసం చేశాక ఎవరినైనా హత్య చేసేసి ఇంటికి వెళ్ళి హాయిగా నిద్రపోయానని ఎవరైనా చెప్పగలరా? అవతలో భార్యను చంపేసి ఆ బాధ తట్టుకోలేక భార్య చెప్పుకున్నా అని చెప్పి గుడ్డ బాదుకొని వాడు చంపుకుంటాడు. లేకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్ళి నేనే చెప్పాను భార్య, నేనే చెప్పా, అరెస్ట్ చేసేయండి అంటాడు. చూడండి, కారణం ఏంటి? మన పాపం మనల్ని నిలబెడుతుంది, మీ పాపం మిమ్మల్ని పట్టుకుంటుంది.
అలాంటి బాధలో, గిల్ట్లో, ఒక విధమైన దోషంతో కృంగిపోతున్నవారు కొంతమందిని మనం గమనిస్తాం. వారి తప్పులు ఒప్పుకోకుండా మనసులో పెట్టుకున్నప్పుడు, అది ఎవరికి చెప్పుకోనప్పుడు రోజు రోజు కృషించిపోతుంటారు వారు. అందుకే వాళ్ళు తాగుబోతులు అయిపోతుంటారు. అందుకే వాళ్ళు తిరగబడుతూ ఉంటారు. వాళ్ళు ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటారు. కారణం ఏంటంటే వారి పాపం వారిని కలవరపరుస్తూ ఉంది, బాధ పెడుతూ ఉంది. ప్రభు అంటున్నాడు, నీ పాపపు ఉచ్చు ఏదైనా, నీ జీవితంలో ఉన్న చిక్కు ఏదైనా, నీకు విడుదల ప్రకటించడానికి నేను వచ్చాను. నలిగిన హృదయము గల వారిని దృఢపరచటానికి, బంధించబడిన వారికి విముక్తి కలుగజేయడానికి వచ్చాను. ఒకరోజు యేసు ప్రభు సమాజ మందిరంలో ప్రసంగం చేస్తున్నప్పుడు అక్కడ నడుమొంగిపోయిన స్త్రీ ఒక ఆమె కూర్చొని ఉంది. ఆమె ఎంత మాత్రం చక్కగా నిలబడలేక నడుమొంగిపోయి ఉంది. ఆ ముసలామె కాదు, ఆమె దెయ్యం పట్టి నడుమొంగిపోయింది. ప్రభు ఆమెను చూచి రమ్మని పిలిచి ఆమె మీద చేతులు ఉంచగానే ఆమె చక్కగా నిలబడింది. ఇదిగో 18 సంవత్సరముల నుండి నడుమొంగిపోయిన ఈ స్త్రీ, సాతాను చేత బంధించబడిన ఈ స్త్రీ ఈరోజు విడిపించబడింది. సంవత్సరాల తరబడి పీడించబడుతున్న వారు అందరూ ఉన్నారు. 12 సంవత్సరాలు ఆ రక్తస్రావం కలిగిన స్త్రీ తన వ్యాధితో బాధపడుతుంది. ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ఆమెకు స్వస్థత కలిగింది. ఆయన అంగీ పుట్టినప్పుడు ఆమెకి విడుదల దొరికింది. నేను ఒక ఊరిలో ప్రసంగం చేస్తుంటే 12 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల నుంచి దెయ్యం పట్టింది. ఆమె పీడించబడుతుంది. అంటే నా ఎదురుగుండా ఒక ఆమె కూర్చొని ఉంది. కాదు 28 సంవత్సరాలు, కాదు 28 సంవత్సరాలు ఎగురుతుంది. కాదమ్మా కూర్చో, 18 సంవత్సరాలు బైబిల్లో ఉంది చూడు. కాదు నా 28 సంవత్సరాలు, కాదు. గట్టిగా చూస్తే ఏంటంటే ఆమెలో ఉన్న దెయ్యం మాట్లాడుతుంది, ఆమె కాదు. ఆమెకు ఆ దెయ్యం బట్టి ఎంతకాలం అయిందంట? 28. మళ్ళీ స్టేజ్ దిగి వెళ్ళి ఆమె కోసం ప్రార్థన చేస్తే ఆమెలో నుండి పెద్ద దెయ్యం ఎన్ని సంవత్సరాలు పట్టింది? 28 సంవత్సరాల నుంచి కూర్చొని ఆమె బతుకును నాశనం చేస్తూ ఉందంటే, నువ్వు అనుకున్నది చేయలేకపోతున్నావంటే, నువ్వు ఉండాలనుకున్నట్టు ఉండలేకపోతున్నావంటే, నువ్వు నిద్రపోలేకపోతున్నావంటే, నువ్వు సమాధానంగా ఉండలేకపోతున్నావంటే, నీ మీద మరొక దురాత్మ శక్తి పట్టి నిన్నేం చేస్తుంది? పీడిస్తుంది. దెయ్యములను వెళ్ళగొట్టుటకు యేసు ప్రభు అధికారం కలిగిన వాడు. దెయ్యములను వెళ్ళగొట్టుటకు తన సేవకులకు దేవుడు అధికారమో ఇచ్చి ఉన్నాడు. కొన్ని రోగాలు కూడా దెయ్యపు యొక్క ప్రేరేపణ వల్ల కలిగినవేనండి. ఒకసారి నా దగ్గరకు ఒక యవనస్తుడు వచ్చాడు. ఎక్కడో పూనా నుంచి రోడ్ల మీద పిచ్చుకొక్కలాగా తిరుక్కుంటూ నేనున్న ఇంటికి వచ్చి మా ఇంటికి వచ్చాడు. ఎందుకయ్యా ఇలా తిరుగుతున్నావు, గురి లేకుండా తిరుగుతున్నావు అని చెప్పి నా ప్యాంటు షర్టు ఇచ్చి, నా సైజులోనే ఉన్నాడు కాబట్టి నా బట్టలు ఆయనకి అట్టగా సరిపోయాయి. నాతో తిరగవయ్యా బాబు, లోకంలో తిరగద్దు, దేవుని కోసం తిరుగుదాం అని అతన్ని కూర్చోబెట్టి ప్రార్థన చేయిస్తే పాపాలన్నీ ఒప్పుకొని మారు మనసు పొందాడు. అయినప్పటికీ ఒక రోజు ఆస్మాలాగా వచ్చేసి ఊపిరి ఆడకుండా అరుస్తుండేవాడు. ఎందుకలా అరుస్తున్నావు, ఏమైంది అని ప్రార్థన చేశాక తగ్గేది, మళ్ళీ వచ్చేది. ఏదో దాస్తున్నావయ్యా నువ్వు పాపాన్ని, ఎందుకు చెప్పు, అసలు నీ సంగతి ఏంటో చెప్పంటే అన్నాడు. నేను ఒక అమ్మాయిని ప్రేమించానండి, ఆ అమ్మాయికి నాకు గొడవ అయింది, ఆమె రైలు ముందుకు వెళ్ళి ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయింది. అప్పటి నుంచి నా బతికిలాగా సమాధానం లేకుండా నేను తిరుగుతూ ఉన్నాను. అది సరేనయ్యా, నీకు ఈ ఆస్మా రోగం చిన్నప్పటి నుంచి ఉందా? చిన్నప్పటి నుంచి లేదండి, ఆ అమ్మాయితో ప్రేమలో పడ్డప్పటి నుంచి వచ్చిందండి అన్నాడు. ఏం ప్రేమరా నాబు, ప్రేమలో పడతాం ఏంటండి? మీరు కూడా ఎవరన్నా ప్రేమలో పడే అమ్మాయిలు ఉన్నారు ఇక్కడ? గోతులో పడుతున్నారు, ప్రేమలో కాదు, గుర్తుపెట్టుకోండి. ప్రేమ అనే పదం పవిత్రమైనది, నిర్దోషమైనది, నిష్కళంకమైనది, పరిశుద్ధమైనది, త్యాగపూరితమైనది ప్రేమ. తుచ్చమైన ఇచ్చలు తీర్చుకోవడానికి ఉపయోగించేది ప్రేమ కాదు. యవ్వన బిడ్డలు తప్పైన సహవాసాలు చేయకండి, తప్పుడు నిర్ణయాలు చేయకండి, మీ జీవితం అంతా భవిష్యత్తు నాశనం చేసుకోకండి. అమ్మాయిలు కలిసి తిరక్కండి, అది బైబిల్ పద్ధతి కాదు, అది దేవుడు చెప్పిన విషయం కాదు. మేమేం తప్పు చేయటం లేదండి, తిరుగుతున్నామంతే అన్నాడు ఒక ఆయన. ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే
తన హృదయంలో ఆమెతో వ్యభిచారం చేస్తున్నాడు. పరస్త్రీలతో పరపురుషులతో ఎకిలితనంగా మాట్లాడటం కూడా తప్పే. పురుషుడు ఇంటిలో లేనప్పుడు పొరుగువారి ఇంటికి వెళ్ళి అక్కడున్న ఆడవాళ్ళతో నువ్వెందుకు మాట్లాడుతున్నావు, వాళ్ళెందుకు మీ ఇంటికి వస్తున్నారు? అపవిత్రమైన చోటుకు చోటివ్వద్దు. పొరుగువారి భార్యను ఆశించేవాడు దేవుని కోపానికి గురవుతాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏమయ్యా, ఏంటి నీ ప్రేమ, ఏంటి నీ పిచ్చి, ఏంటి నీ పాపము అంటే తప్పైపోయిందన్నా, అందుకే నేను ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నాను అన్నాడు. మరి ఎందుకు నీకు ఈ రోగం వచ్చింది అని సడన్గా నేను ప్రార్థన చేస్తూ అడిగాను. ఆ చచ్చిపోయిన అమ్మాయికి ఆస్మా రోగం ఉందా అని అడిగాను. మీకెలా తెలుసండి అని అడుగుతున్నాడు నన్ను. మీకెలాగా ఉందా లేదా చెప్పయ్యా. ఉందండి. మరి నీకెట్టొచ్చింది? ఆ ఆత్మ ఇతన్ని పట్టుకొని ఏం చేస్తుంది? పీడిస్తుంది. కొన్ని రోగాలు సాతాను యొక్క ప్రభావం వల్ల నిన్ను పట్టుకుంటాయి. దీర్ఘకాల రోగాలు ఉంటాయి చూడండి కొన్ని. ఆ రోగాలతో నిన్ను ఎలాగైనా ఎముకల గూడులాగా చేయాలని, నిన్ను చంపేసి నరకానికి తీసుకెళ్లాలని సాతాను నీ మీద ప్రభావం కలిగి ఉంటాడు. బయటికి రావడానికి నీకు శక్తి తెలియదు. డాక్టర్లు ఇచ్చే మందులు పనిచేయవానికి, డాక్టర్లు ఇచ్చే మందులు శరీరానికి పనికొస్తాయేమో కానీ నీ మీద ఉన్న దురాత్మ ప్రభావానికి విడుదల చేయగలిగిన మందులు ఈ లోకంలో ఏమీ లేవు. ఆ దురాత్మల కట్టల నుంచి, పాపపు జీవితముల నుండి మనల్ని విడిపించగలిగినది యేసుక్రీస్తు ఒక్కడే. యేసుక్రీస్తు రక్తము మన ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది. కాబట్టి అంటున్నాడు ప్రభు, బంధించబడిన వారికి విడుదల, చెరలో ఉన్న వారికి విడుదల నేను కలుగజేయడానికి వచ్చాను. ఎప్పుడైతే పాపం సరదాగా ఉంటుందండి, సరదాగా అయిన తర్వాత పాపము, ఆ తప్పిపోయిన కుమారుడు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయాడు. తండ్రితో గొడవ పెట్టుకొని ఆస్తి అంతా తీసుకొని ఉన్నదంతా ఖర్చు పెట్టేసుకున్నాడు. జాలీగా తిరిగాడు, చీట్ల పేకాడాడు, సిగరెట్లు తాగాడు, బ్రాందీలు తాగాడు, సినిమాలకు వెళ్ళాడు. ఇష్టం వచ్చినట్లు కుర్రోళ్ళందరూ కలిసి ఆ డబ్బులన్నీ అయ్యేదాకా ఎగిరారు, గంతులు వేశారు. కానీ ఉన్నదంతా ఖర్చు అయిపోయిన తర్వాత అంతమంది ఫ్రెండ్స్ వచ్చి తిన్నాడు. పూటకు ఒక ఫ్రెండ్ ఇంట్లో అన్నం పెట్టాడా? అబ్బే, నీ దగ్గర డబ్బు ఉంటే అందరు నీ దగ్గర ఉంటారు, నీకు అందం ఉంటే నీ దగ్గర ఉంటారు, నీకు ఆరోగ్యం ఉంటే నీ దగ్గర ఉంటారు, నీ వల్ల ప్రయోజనం అయితే మనుషులు నీ దగ్గర ఉంటారు. నువ్వు మంచాన్ని పెడితే నీ దగ్గర ఎవరుంటారు? ఎవరుంటారండి? ఒకవేళ అమ్మ కన్నది కదా, అమ్మ పంచి ఇచ్చింది కదా తన శరీరాన్ని, అందుకని అమ్మో నాన్నో గతే. కానీ అంతకు అమ్మ నాన్న కూడా కొంత మట్టుకి మనల్ని చూడగలరు, ఎవరు ఉండరు. అప్పుడు ఏం చేస్తావు నువ్వు? ఏం చేస్తావండి? పాట పాడుకుంటావా? ఏం చేస్తారు చెప్పండి? ఏడుచుకుంటా ఉంటారు. నా బతుకిట్టు అయిపోయింది, నా కర్మ, నా తల రాత. ఏ రాత? ఎక్కడుంది రాత? ఇది రాత కాదండి, గీత. ఇక్కడ ఏముంటాయి మనకి? గీతలు ఉన్నాయి. గీతల్లో రాతలు ఎట్టుంటాయి? రాతలంటే అక్షరాలు ఉండాలి. దేవుడు ఎవరిని నీ కర్మ ఇలా చావు, నువ్వు తాగుబోతుగానే ఉండు, నువ్వు వ్యభిచారిగానే ఉండు, నువ్వు ఇలా అర్ధాంతరంగా చచ్చిపో, నువ్వు నీ బ్రతుకులో దరిద్రుడిగా ఉండు, పనికిరాడుగా ఉండు అని ఎవరిని దేవుడు రబ్బర్ స్టాంప్ వేసి నిర్ణయించలేదు. దేవుడు మనలందరినీ యథార్థవంతులుగా చేశాడు. కానీ మనమే వివిధమైన తంత్రాలు కల్పించుకొని పాపానికి బానిసలైపోతున్నాం. ఈరోజు ఒకే మాట నేను చెప్పేది మీకు, నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, ఎక్కడ బంధించబడి ఉన్నావో, ఎటువంటి చెరలో ఉన్నావో, ఎటువంటి బాధల్లో ఉన్నావో, ఎలా నలిగిపోయి ఉన్నావో. నలిగిపోతున్నారండి మనుషులు ఇవాళ, కుమిలిపోతున్నారండి మనుషులు ఇవాళ. ఏడవటానికి కూడా శక్తి లేనంత ఏడ్చేసి ఇక ఏడవకుండా లోపల ఏడ్చుకుంటున్నారు. ఏడుపు మంచిదరండి. మీకు ఏడుపు వస్తే ఏడ్చేయండి. ఎవరో ఏదో అనుకుంటారో మొహమాట పడకండి. పూర్వకాలంలో తల్లులు తండ్రులు ఎలా ఏడ్చేవాళ్ళు తెలుసా? నోరెత్తి ఊరంతా వినపడేటట్టు ఏడ్చేవాళ్ళు. మీ ఇంట్లో వాళ్ళ ఇంట్లో ఆయన, నేను పల్లెటూరులో కూడా ఉన్నాను కొంతకాలం. ఓ పల్లెటూరులో ఒక ఆయన, వాళ్ళ ఇంటి ఆయన చచ్చిపోతే ఆమె రోజు గుమ్మం దగ్గర కూర్చొని, మళ్ళీ బయటకు వచ్చి కూర్చొని, లోపల కాదు బయటకు వచ్చి కూర్చొని, పోయావా
పోయావా, నేను ఎట్ట బతికేది రోడ్డు లేకుండా నట్టేటి ముంచి నువ్వు పోతివే, నేనేం చేసేదిరా నాయనా, ఈ బిడ్డలను అలా పెంచాలరా బాబు, నువ్వు చేసిన అప్పులు ఎలా తీర్చమంటావా నాయనా, అర్ధాంతరంగా ఇట్ట చచ్చావేంట్రా నాయనా, నేనన్నా చచ్చానే కాదే ముందే ఓ అని ఇంకా రాగాలు బాగా తీసేది నాకు రావట్లే ఏడుపు. ఏంటండి ఏడ్చుకుంటేనంట ఇంటిలో పడితేనే పడుకుంటే నిద్రపోతుంట కాబక్కన. మరి ఏడిపోయింది లోపల బాధంతా బయట కక్కేసింది కదా, ఏమొస్తుంది ఇప్పుడు అలసిపోయి నిద్ర వస్తుంది. ఇప్పుడు ఈ రోజుల్లో ఏంటంటే ఏడవరు, నిద్రపోరు, రాత్రి అంతా ఏమైంది, బీపీ పెరిగిపోయింది, షుగర్ పెరిగిపోయింది, నిద్ర రాదు, మనసులో నెమ్మది లేదు, డిప్రెషన్ అంటే ఇప్పుడు కొంతమందికి ఏంటి ఇంకా ఎలా ఉన్నా అవునా తిన్నావా నిద్రపో, స్నానం చేయి, ఎందుకు తల ఏంటి అలా పెట్టుకున్నావు, దూకాలి తల దూకా, ఏంటండి బతుకులో మనుషులు అట్టయిపోయారు. ఇప్పుడు తినడానికి ఇష్టం లేదు, దేనికి మనసు లేదు, నా మనసు బాగలేదు అని కుమిలిపోతూ ఉన్నారు. మీకు ఎప్పుడన్నా బాధ వస్తే మనుషుల దగ్గర ఏడవకండి. నేనైతే దేవుని ప్రభు దగ్గర ఏడుస్తా, నేనైతే సీక్రెట్గా ఏడుస్తా, కానీ గట్టిగా చెప్పుకుంటా ప్రభుతోటి. అందుకే ఒంటరిగా ప్రార్థన చేసుకోవడం నేర్చుకోవాలి. తెల్లవారుజామున లేచి మీరు ప్రార్థన చేయండి, ఎవ్వరు ఎండరో మీ ప్రార్థన. మిద్ది మీదకి వెళ్ళి ప్రార్థన చేసుకోండి, పొలంలోకి వెళ్ళి ప్రార్థన చేసుకోండి, పల్లెటూరులో ఉంటే ఏకాంత స్థలంలోకి వెళ్ళి మనసులో ఉన్నంత ఆ హన్న నీళ్లు కుమ్మరించినట్టు దేవుని సందులో ఏం చేసింది, అందరూ నీకు పిల్లలు లేరు, నీకు పుట్టరు, నీ కర్మ, నువ్వు అంతే, ఏం పాపం చేసావు పోయిన జన్మలో, అది ఇది అంటనే ఉన్నారు. ఏడుస్తూనే ఉంది. భర్తతో చెప్పింది నాకు పిల్లల్ని అంటే, నేనేమన్నా దేవుణ్ణా, నన్ను చేయమంటావు అంటాడు ఆయన. ఆ సవుతొత్తి సతాయిస్తుంది, ఆ బాధలతో ఏడుస్తుంది, చర్చికి వెళ్తుంది వస్తుంది, మందిరానికి వెళ్తుంది వస్తుంది, కానీ ఆమె అలాగే కొన్ని సంవత్సరాలు ఒకసారి ఏం చేసిందంటే గర్భగుడిలోకి వెళ్ళిపోయి, అంటే లోపలికి వెళ్ళిపోయి ఏం చేసింది, నీళ్లు కుమ్మరించినట్టు తన బాధ అంతా వెక్కి వెక్కి ఏడ్చి దేవుని సందులో కుమ్మరించింది. దేవుడు ఆ ప్రార్థన విన్నాడు. మరుసటి సంవత్సరం నీ ఒడిలో బిడ్డ ఉంటాడని సేవకునితో చెప్పించినప్పుడు ఆ ఏడుపంత ఏమైపోయిందంట, నాటి నుండి ఆమె దుఃఖముఖిగా ఉండుట, ఇంకా పుట్టలేదు బిడ్డ, కానీ దేవుని మాట వినగానే ఆ దుఃఖమంతా పోయింది, భోజనము చేయొచ్చు, సంతోషంగా ఉందని వాక్యంలో చూస్తున్నాం. అదే ఈరోజు మనకు విడుదల ప్రకటించాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. నీ జీవితంలో నలిగిపోయి ఉన్నావు, కుమిలిపోతూ ఉన్నావు, నీ బాధ ఎవరికి చెప్పుకోలేక మనసులో పెట్టుకొని దాన్ని ఎలాగోలాగా అణుచుకుందామని ప్రయత్నించే కొలది అనారోగ్యాల పాలైపోతున్నావు, జీవితంలో గమ్యం లేని స్థితిలో ఉంటున్నావు, ఏ విధమైనటువంటి తృప్తి లేకుండా, ఆనందం లేకుండా లోకంలో విసిగిపోయిన బ్రతుకును బ్రతుకుతూ ఉన్నావు. అందుకే ప్రభు అంటున్నాడు, నేను నిన్ను చూస్తున్నాను, నేను నీ బాధ చూస్తున్నాను, నీ మనసు చూస్తున్నాను. నేను మనిషి చూడటానికి బాగానే ఉంటారండి, అందరూ కదిపిస్తేనే తెలుస్తుంది వాళ్ళకి ఎన్ని బాధలు ఉన్నాయో. మీకేమండి అంటుంటారు చాలామంది, అయ్యా నా సంగతి ఇదని చెప్పాక అలాగా అంటారు కొంతమంది, అప్పుడు తెలుస్తుంది. ఏంటంటే మనకి లోకంలో వాళ్ళకి మన పైన చూస్తారు కానీ లోపల బాధ తెలియదు. కానీ యేసయ్య మన అంతరంగాలను ఎరిగినవాడు. నీ మనసులో ఉన్న పోరాటం, నీ కుటుంబంలో ఉన్న పోరాటం, నీ శరీరంలో ఉన్న అనారోగ్యాలు, నీకున్నటువంటి ప్రతి బాధను ఎరిగినవాడు విడిపించడానికే ఈ లోకంలోనికి వచ్చాడండి. యేసుక్రీస్తు నామములో విడుదలనుంది. ప్రతిసారి ఇలాగూ ఆయన సన్నిధికి మనం వచ్చినప్పుడు మనకున్న సంకటాలు, మనకున్న బాధలు, మనకున్న సమస్యలు, మనకున్న పాపపు అలవాట్లు, మనం బానిసలైపోయిన పాపపు విషయాల గురించి ప్రభు సన్నిధిలో చెప్పుకోవాలి, ఒప్పుకోవాలి. ఆటోమేటిక్గా దేవుడు మనల్ని క్షమించేటట్టు, ఆటోమేటిక్గా దేవుడు బాగు చేసేస్తాడు అనుకోవద్దండి. మరి చాలామంది ప్రపంచంలో ఉన్నారు,
కొంతమంది అంటున్నారు, మీరు యేసు ప్రభు స్వస్థపరిస్తే హాస్పిటల్లోకి వెళ్ళి అక్కడున్న రోగులందరినీ స్వస్థపరచవచ్చు కదా అని. అందరు రోగుల్ని స్వస్థపరచమని లేదు. యేసు ప్రభు దగ్గరికి వచ్చిన రోగులకి స్వస్థత కావాలన్నప్పుడు ప్రభు ఏమన్నాడు? నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది. నీవు విశ్వసిస్తే అద్భుతాలు చూస్తావు. నీవు నమ్మితే నమ్మువానికి సమస్తము సాధ్యం. కాబట్టి నువ్వు నమ్మి నీ దేవుని దగ్గరకు వచ్చినప్పుడు నీకున్నది నీ మనసంతా ఆయన దగ్గర చెప్పినప్పుడు ఆయన నిన్ను విడిపించగలిగిన, స్వస్థపరచగలిగిన, రక్షించగలిగిన దేవుడిగా ఉన్నాడు. నలిగిన హృదయాలను బలపరచడానికి, బంధించబడిన వారిని విముక్తి చేయడానికి, దుఃఖాక్రాంతులను ఓదార్చడానికి ప్రభువు మనకు అధికారం ఇచ్చున్నాడు. ఈరోజు ఎవరెవరు మీరు ఏ బాధలతో వచ్చారో నాకు తెలియదు. తప్పకుండా మాత్రం నాకు తెలిసింది ఒకటి ఉంది. ఏదో ఒక బాధ మీకు ఉంది. నాకే బాధ లేదండి అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే పోనీ చేయి చూపించండి చూద్దాం. ఒక్కరన్నా లేరండి? అయితే మనం బతికే ఉన్నాం. హల్లెలూయా. ఎందుకంటే చచ్చిన వాళ్ళకి ఏముండదు, ఒక బాధ కూడా ఉండదు. ఇంకేం బాధ? వాళ్ళకి ఆకలి బాధ లేదు, తిట్టారనే బాధ లేదు, డబ్బులు లేవనే బాధ లేదు. బతుకున్నంతకాలం ఈ లోకంలో బాధలు ఉండక తప్పదు. నాకు బాధలు ఉన్నాయి అన్నవాళ్ళు చేయి చూపించండి. అబ్బా, మీ బాధలన్నీ దేవుడు తీర్చును గాక. నాకు ఆర్థికమైన బాధలు, డబ్బు విషయాల్లో, అప్పులు, డబ్బుల విషయంలో సమస్యలు, డబ్బు విషయమైన ఇరకాటాలు ఉన్నాయి అన్నవాళ్ళు మాత్రం చేయి చూపించండి ఇప్పుడు. ఓకే, దేవుడు మీ అప్పులు తీర్చును గాక. మాకు శరీరాల్లో రోగాలు ఉన్నాయండి, ఈ రోగాల బాధతో మేము బాధపడుతున్నాం అన్నవాళ్ళు చేయి చూపించండి చూద్దాం. బాబా, అప్పులన్నా కొంచెం తక్కువే కానీ జబ్బులకి మాత్రం అంతే లేదండి భారతదేశంలో. దింపండి వందనాలు. నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే. చూడండి, ఇవాళ మన భారతదేశాన్ని గురించి ఎంతగానో గర్విస్తున్నాం. దేవునికి స్తోత్రం. మనం భారతీయులుగా ఉన్నందుకు నేను ఎప్పుడు గర్విస్తాను. కానీ భారతదేశంలో ఉన్న మనకి సమృద్ధిగా ఆహారం కలిగిన వారు ఎంతమంది ఉన్నారు? ఏదో అన్నం పప్పుచారు వేసుకొని తినేవాడు, అన్నం గంజి పోసుకొని తాగేవాడు, అన్నం మజ్జిగ వేసుకొని తినేవాళ్ళు ఉన్నారు. కానీ చక్కటి సమీకృత ఆహారం, పిల్లలకి చక్కటి గోడుగుడ్లు పెట్టి, పిల్లలకి మంచి గ్లాసులు పాలిచ్చి, పెద్దలు వారికి ఆరోగ్యానికి తగినంతగా చక్కగా తిని సమృద్ధిగా మాకుంది అన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారో మీలో ఉన్నారా? ఒకటి ఉంటే ఒకటి ఉండదా? పెరుగుంటే పాలుండవు, పాలుంటే పెరుగుండవు. మాంసం కొనుక్కోవాలంటే కేజీ 3 రూపాయలే కదా. మన దేశంలో భోజన పదార్థాల కంటే వస్త్రాలు ధర తక్కువ అండి. అందుకే చాలామందికి ఇవాళ, ఒకప్పుడు వస్త్రాలు ఉండేవి కావు, కానీ ఇప్పుడు ఇళ్లల్లో మూటలు ఉతుక్కోలేనన్ని మూటలు ఉన్నాయి. మీ ఇంట్లో లేవు? ఉన్నాయి. దండాల మీద ఉంటాయి, అరల్లో ఉంటాయి, బీరువాల్లో ఉంటాయి, గంపల్లో ఉంటాయి, ఎక్కడ చూసినా ఏలాడుతుంటాయి. ఎందుకంటే అవి చీపుకి వచ్చేస్తున్నాయి. తినేస్తే ఖాళీ అవుద్ది కనీసం ఇల్లు. ఇవన్నీ ఉతుక్కోలేక మళ్ళీ దానికి సర్ఫు, మళ్ళీ దానికి వాషింగ్ మిషన్లు, మళ్ళీ దానికి సబ్బులు, మళ్ళీ దాన్ని బాత్తానికి ఓపిక లేక అలా పడేసుకొని ఉంటున్నారు. బట్టలు ముఖ్యం కాదు, భోజనం ముఖ్యం. భోజనం అంటే ఏదో ఒకటి ఇంతెత్తు ప్లేట్ తింటారు కొంతమంది. అన్నం ఎంత ఉంటుందండి? కొండ చక్రంలాగా. అది ఇక్కడ మొదలు పెడితే వస్తుంది అన్నమాట. ఒట్టి అన్నమే తిని పాలిపోతారు కొంతమంది. అన్నం తినాలి కానీ కష్టపడి పొలం పనిచేసే వాళ్ళు అయితే గట్టిగా తినాలి వాళ్ళు. మన కంప్యూటర్ దగ్గర కూర్చున్న వాళ్ళు,
ఇంట్లో ఏ పని లేకుండా ఉన్నోళ్ళు ఇంత దండాలు తింటే ఏమైపోతుంది? అది పొట్టలోకి వెళ్ళి పేరుకుపోయి రకరకాల రోగాలు వస్తున్నాయి. చాలామంది స్త్రీలకు ఇవాళ పెళ్ళి అయిన తర్వాత పిల్లలు లేరు, గర్భం ధరించడం లేదు, గాలి బుడగలు పడుతున్నాయి గర్భంలో. గర్భఫలాలు కాదు, గాలి బుడగలు వచ్చేస్తున్నాయి. కారణం ఏంటి? సరైన ఆరోగ్యం లేని మూలాన గర్భఫలాలు కలగటం లేదు. ఇది ఈనాటి మనుష్యుడు ఆకలితో అలమటిస్తున్నాడు. తినవలసినవి తినకుండా తినకూడనివి తింటూ, అవసరం లేనివి తింటూ అనారోగ్యాల పాలైపోతున్నారు. అందుకని ఎక్కడ చూసినా ఇవాళ జబ్బులు పెరిగిపోతున్నాయండి. ఎన్ని కొత్త మందులు వచ్చినా, ఎంతమంది కొత్త డాక్టర్లు వచ్చినా, ఎంతమంది పాస్టర్లు వచ్చి ప్రార్థన చేసినా జబ్బులకు మాత్రం అంతు పట్టడం లేదు. కారణం పాపం వల్ల వచ్చు జీతం మరణము, పాపం ఇచ్చే బేట రోగము. పాపం ఇచ్చే బేట రోగం. అయితే యేసు ప్రభు చెప్పాడు, ఈ ఐగుప్తు రోగములు నీకు రాకుండా నేను చేస్తాను, ఈ ఐగుప్తు రోగములు నిన్ను ముట్టకుండా నేను చేస్తాను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. ఆయన పొందిన దెబ్బల వలన మనకు స్వస్థత కలుగుచున్నది. నువ్వు తిన్నావో తినలేదు అది కాదు ముఖ్యం. నువ్వు యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచితే ఆయన పరిశుద్ధ రక్తము నీ మీద ప్రోక్షించబడినప్పుడు నీ నడినెత్తి నుండి అరికాలు వరకు ఉన్న ప్రతి రోగాన్ని స్వస్థపరచగలిగిన వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. 12 సంవత్సరాలు నానా విధములైన వైద్యులతో తిప్పలు పడ్డ స్వస్థత కలగని ఆ స్త్రీ ఆయన అంగీకి పట్టుకోగానే స్వస్థత పొందింది. కాబట్టి ఈ రోజున ఎవరెవరు రోగాలతో ఉన్నారో ఆ రోగాల నుండి యేసు ప్రభు నన్ను స్వస్థపరుస్తాడు అని మీరు విశ్వసిస్తే దేవుడు అద్భుతమో జరిగిస్తాడు. హల్లెలూయా. మరి ఇంకెంతమంది భార్యాభర్తలు గొడవలు పెట్టుకుంటున్నారండి ఇవాళ. చాలామంది ఇళ్లల్లో సమాధానం లేదు. పక్షి గూటికి చేరినట్లు పురుషుడు ఎక్కడికి వెళ్ళి ఉద్యోగాలు చేసినా, ఏ పనులు చేసి తిరిగి వచ్చినా, పిల్లలు స్కూల్కి వెళ్ళి చదువుకొని వచ్చినా సాయంత్రానికి ఎక్కడ రావాలి? ఎక్కడికి? ఎందుకు ఇంటికి? గొడవలు పెట్టుకోవడానికా, కొట్టుకోవడానికా, తిట్టుకోవడానికా, అరుచుకోవడానికా? ఎందుకంటే శుభ్రంగా తిని శుభ్రంగా విశ్రాంతి తీసుకోవడానికి. కానీ ఈ రోజున కుటుంబంలో భార్యాభర్తలు గొడవలు పెట్టుకుంటే ఆ ఇంట్లో పెరిగే బిడ్డలకి ఎంత ఆనందంగా ఉంటుంది కదా. నువ్వు చెప్పరా, అమ్మ రైటా నేను రైటా అన్నావు అనుకో, మీ పిల్లోడిని వాడు ఏం చెప్తాడు? కుడికన్ను కావాలా ఎడంకన్ను కావాలా చెప్పమన్నట్టు ఉన్నది. అరే నా కుడికన్ను బాగుందా ఎడంకన్ను బాగుందా, ఏ చెడిపోయింది ఏది బాగుందని అడిగావు అనుకో, మీ పిల్లోడిని ఏం చెప్తాడు? ఏం చెబుతారండి? పిల్లలు పాడైపోతున్నారు, పిల్లలకు చదువులు రావటం లేదు, మా ఇంట్లో గొడవలు ఉన్నాయండి, భార్య భర్తలు గొడవలు ఉన్నాయండి. ఇంకా పాతత్తలు ఉన్నారండి కొంతమంది. పాతత్తలు అంటే కోడల మీద పెత్తనం చేసే అత్తలు. ఎందుకంటే వాళ్ళ అత్తగారు ఆమెను ఏడిపించిందట. ఎప్పుడు వస్తుందా నా కోడలు, ఆ కక్ష కోడల మీద తీర్చుకుందామని నేను కాచి పెట్టుకుందట. ఏంటండి, నా అత్త ఏడిపించింది అన్నోడు, మా అత్తను నిన్ను బాధలు పెట్టింది, నేను నా కోడలు అలా పెట్టకూడదని బుద్ధి తెచ్చుకోవాలా లేదా? మళ్ళీ లేకపోతే ఆళ్ళలాగా ఇళ్ళు చేస్తే ఎట్లా? ఈ అత్తల వలన మావల వలన కొన్ని ఇళ్లలో భార్య భర్తల మధ్య భేదాలు వస్తున్నాయండి. వదిలేరా, నేను ఇంకొక దాన్ని చూసి చేస్తానంటదంట. అదేం నీచమైన మాట, తప్పునైనా తప్పు. నీ భర్తతో అడ్జస్ట్ చేసుకో, సర్దుకుపో. మా అమ్మగారు మా నాన్నగారు చాలా మారు మనసు పొందినప్పుడు చాలా క్రూరంగా ఉండేవారు, చాలా విసిగిచ్చేవాడు, తాగొచ్చేవాడు, తిట్టేవాడు మమ్మీని, అమ్మనం విసిగిచ్చేవాడు. మా అమ్మగారు ఒకసారి వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళిపోయింది, మా తాతగారింటికి వెళ్ళిపోయింది. మా తాతగారి గుమ్మంలో కూర్చున్నాడంట. ఏమ్మా వచ్చావు అన్నాడంట. అందంట. ఆ ఏడకో ఎందుకు వచ్చావు చెప్పు అన్నాడంట. ఆయన నన్ను బాధ పెట్టేస్తాడు, నేను ఉండలేను అక్కడ. తప్పమ్మా, వెళ్ళిపో. ఎప్పుడైనా మా ఇంటికి వస్తే ఇద్దరు కలిసి రండి, ఒక్కదాని రావద్దన్నాడు. ఇంకెప్పుడానా వచ్చేసింది వెనక. మళ్ళీ ఇంకా ఎన్ని బాధలు పెట్టినా మళ్ళీ అమ్మగారింటికి వెళ్ళలేదు. ఎన్ని బాధలు పెట్టినా తండ్రిని కాక పరమ తండ్రికి ప్రార్థన చేసింది. ఆమె ప్రార్థన వల్ల మా నాన్న
మారాడు. నీ భర్త సరి లేకపోతే నువ్వు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతే సరవుతాడా, పాడవుతాడా? నువ్వు ఇంట్లోనే ఉంటేనే సరి లేకపోతే నువ్వు ఇంట్లో ఉండలేకపోతే ఏమైపోతాడు? ఇంకా అదుపు ఆజ్ఞ లేకుండా తిరుగుతాడు. దయచేసి భర్త గొడవ పెడుతున్నాడని వెళ్ళిపోవద్దు. నా ఇల్లు అనొద్దు. కుమారి, నీ తండ్రి ఇంటిని మర్చిపో. నీ ఇల్లు, నీ భర్త ఇల్లే నీ ఇల్లు, నీ కుటుంబం, అది నువ్వు కట్టుకోవాలి. మా కుటుంబాల్లో గొడవలు ఉన్నాయండి, భార్యాభర్తల మధ్య కలహాలు ఉన్నాయండి అన్నవాళ్ళు ఎవరైనా ఉంటే చేయి చూపించండి, ఏం పర్వాలేదు. దేవుడు చూపిస్తున్నారండి, నాకు కాదు. కొంతమంది నిజమైన వాళ్ళు ఉన్నారు, మిగిలిన వాళ్ళు అబద్ధికులు ఉన్నారు. మా ఆయన చాలా మంచోడండి, మా ఆవిడ దేవత అండి, మా ఆయన దేవుడేనండి అంటారు మిగిలిన వాళ్ళందరూ. అసలు ఎప్పుడు గొడవ పెట్టుకోలేదమ్మా, మేమిద్దరం గొడవ పెట్టుకున్నాం ఎప్పుడన్నా ఒక్కసారి అన్నోళ్ళు చేయి చూపించండి పోనీ. అబ్బా బయటపడుతున్నారు. వెరీ గుడ్, చాలా వందనాలు. చూడండి, భార్యాభర్తలు అన్నాక గొడవలు ఉండక తప్పవు, భేదాభిప్రాయాలు వస్తాయి. అది అంతటితోటే సర్దుమనచ్చండి. సూర్యుడు అస్తమించే వరకు మీ కోపమో నిలిచోడనివ్వకండి. ఎవరో ఒకరు తగ్గించుకోండి, తప్పలేదు. నీ కుటుంబం కట్టుకోవాలంటే క్లాష్ అయితే ఇద్దరు పగిలిపోద్ది. పోన్లే మీరే రైట్లే అనేసాయి, లేదు ఒక్కోసారి అమ్మ నువ్వే రైట్లే అమ్మా, సరే అన్నం పెట్టి తినేద్దాం పడుకుందాంపా అంటే అయిపోయింది గొడవ. అంతేగాని ఏం అసలు చెప్ప ఇవాళ తేలితే కానీ నేను అసలు ఇటో తేలిస్తే కానీ నేను అన్నావా, సాతాను గాడు చపట కొట్టుకుంటూ కూర్చుంటాడు ఈ మధ్యలో. దేవుడు జతపరిచేవాడు, సాతాను వేరు చేసేవాడు. కుటుంబాల్లో జొరబడి చక్కగా ఉన్న దంపతుల్ని పాడు చేయాలని చూస్తున్నాడు. అటువంటి వారికి ఈరోజు విడుదల. ఏ బాధలో మీరున్నారో తెలియదు, ఏ సమస్యలు మీరున్నారో తెలియదు. సంవత్సరాల తరబడి నేను అడుగుతున్నాను కానీ దేవుడు నాకు ఇవ్వలేదు. ఎంతో కాలంగా నేను ప్రార్థన చేస్తున్నాను కానీ నాకు దొరకలేదు. నేను ఈ సమస్యలో ఉన్నానన్నవారు ఈరోజు దేవుడు హితవత్సరమును ప్రకటించమని పంపించాడండి. హితవత్సరం అంటే అనుకూలమైన సమయం. నువ్వు ఒకవేళ ఎన్ని సంవత్సరాల నుంచి వాయిదా వేస్తున్నావో ఈ సమయము, ఈ క్షణము నీ బ్రతుకులో ఒక విడుదల ప్రకటించబడుతున్నాడు ప్రభు. ఇంతవరకు నీవు ఎలా జీవించావో అది వేరే సంగతి, ఇది మొదలుకొని నేను నిన్ను ఆశీర్వదిస్తానంటున్నాడు. ఈ రోజు నుంచి నీకు విడుదల కలుగు చేస్తానంటున్నాడు. దానిని ప్రకటించమని ప్రభు నన్ను పంపించాడు. గుంటూరు మీటింగ్ గట్టుగెదరికి వచ్చిన వారు ఉన్న బంధకాలను నేను చూస్తున్నాను, వారి మూలుగులు నేను వింటున్నాను, వారి కన్నీరు నేను చూస్తున్నాను, వారి ప్రార్థనలు నేను ఆలకించున్నాను. ఇదిగో ఈ రోజున వారి ప్రార్థనలకు నేను జవాబిస్తున్నాను, వారి సంకటాలను నేను కుదురుస్తున్నాను అన్నది ప్రకటించు, అన్నది హెచ్చరించు అని ప్రభు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు ఈ సాయంత్రం సమయంలో. నాకు తెలియదు ఎవరు ఏ బంధకాల్లో ఉన్నారో, కానీ పరిశుద్ధాత్ముడు మన మధ్య సంచరిస్తున్నాడు. నీ జీవితంలో ఈ రోజు, ఈ తారీఖు నువ్వు మరిచిపోలేని రోజుగా, నీవు విడుదల పొందిన సంవత్సరంగా, నీవు రక్షించబడిన సంవత్సరంగా, నీ బాధలు తీరిన సంవత్సరంగా, నీ కన్నీరు తీరిన సంవత్సరంగా చేయాలని ఈ రోజును దేవుడు ప్రతిష్ఠిస్తున్నాడు. ఏమంటున్నాడు చివరిగా? దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రము. 3వ వచనం, బూడిదకు ప్రతిగా పూదండ, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలము, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రము వారికిచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. బూడిదలో ఉన్నాను, ఏముంది నా దగ్గర బూడిద అంటారు కొంతమంది. ఏముంది నా దగ్గర బూడిద అంటే అర్థం ఏంటంటే ఇక భస్మైపోయిన బూడిదలో ఇంకేమీ లేదు, నా జీవితం అంతా అయిపోయింది, నా ఆరోగ్యం అయిపోయింది, నా డబ్బులన్నీ అయిపోయినాయి అన్న స్థితిలో ఉన్న వారికి పూదండనిస్తానన్నాడు. దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలము, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రాన్ని వారికిచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. లేచి నిలబడి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మీ పట్ల ఒక అద్భుతం జరిగించాలని ఆశపడుతున్నాడు. సంవత్సరాల తరబడి ఇంటర్వ్యూస్కి వెళ్తున్నాను, నాకు ఉద్యోగం దొరకలేదు. ఎన్నోసార్లు పరీక్షలు రాస్తున్నాను,
నేను పాస్ అవ్వలేదు. అబ్బాయికి ఎన్నో సంబంధాలు వస్తున్నాయి, అమ్మాయికి ఎంతోమంది వచ్చి చూసి వెళ్ళిపోతున్నారు. బిడల వివాహాలకి మార్గం తెరవబడలేదు. ఏ సమస్య మీ దగ్గర ఉన్నా ఈరోజు ప్రభు దగ్గర విడుదల ఉంది. ఎవరు అటు ఇటు తిరగద్దు, కళ్ళు మూసుకోనండి, చేతులు ఎత్తండి. ఇది చాలా ముఖ్యమైన సమయం. కొద్ది నిమిషాల్లో మనం వెళ్ళిపోతున్నాం. పరిశుద్ధాత్ముడు నీకు విడుదల ప్రకటించమని, నీకు విడుదల ప్రకటించమని. నువ్వు తాగుబోతువైతే ఇదే చివరి రోజు నీ తాగుడికి. నువ్వు వ్యభిచారం అయితే ఇదే చివరి రోజు. నీ దేహం పరిశుద్ధపరచబడాలి. నీవు అప్పుల్లో ఉంటే ఇదే చివరి రోజుక నీవు అప్పు చేయవో నిన్ను అప్పిచ్చే స్థితికి దేవుడు ఆశీర్వదిస్తానంటున్నాడు. నీ పాప బంధకమేదో, నీ విడుదల పొందలేని పాపమేదో, నీ జీవితాన్ని పాడు చేస్తున్న పాపమేదో, నీ సమస్యలతో కృంగిపోతున్న విషయమేదో, ఈరోజు నీకు విడుదల, ఈ విడుదల ప్రకటించమని ప్రభు ఈ గట్టుగదలో ఈ మాట సెలవేమని ప్రభు చెప్పాడు. అందుకే నీకు ఇక్కడికి వచ్చావు. కన్నీరు కాడుస్తున్నావా? ఓదార్చాలని ప్రభు వచ్చాడు. మనసులో రోధిస్తున్నావా? ఎవరికి చెప్పుకోలేని బాధలో నీవు ఉన్నావా? నోరు తెరిచి ప్రభువుకు చెప్పండి. మీరు నోరు తెరిస్తేనే ప్రభు దింపుతాడు. మీరు అడిగితేనే ప్రభు ఇస్తాడు. నేను ఎంతసేపు ప్రార్థన చేసినా నువ్వు ఒక్క మాట ప్రార్థన చేస్తే చాలు. అయ్యా నా బాధ ఇది, నా ఇంటిలో తాగుబోతున్నాడయ్యా, మా ఇంటిలో సమాధానం లేదు, అందుకే తండ్రి నా కుమారుని మార్చు, నా యజమానిని మార్చు, నా కుటుంబంలో కలహాలు ఉన్నాయ్యా, రోజు భార్యాభర్తలు మేము ఘర్షణ పడుతున్నాం, ఏదో చిన్న విషయాల్లో గొడవలు పెట్టుకుంటున్నాం, చాలాసార్లు మేము విడిపోతున్నామయ్యా, ఈ సాతాను కార్యాన్ని నుంచి మమ్మల్ని విడిపించు. నోరు తెరిచి ప్రార్థన చేయండి. నిన్ను నీ భార్యను, నిన్ను నీ భర్తను ఆశీర్వదించాలని ప్రభు ఆశపడుతున్నాడు. నోరు తెరిచి ప్రార్థన చేయండి. ఉద్యోగం లేదయ్యా, సంపాదన లేదయ్యా, ఎలా బ్రతకాలో అర్థం కావటం లేదయ్యా, ఎలా తెల్లవారు లేస్తే ఏం చేయలేకపోతున్నాడయ్యా అన్నవారు నోరు తెరిచి ప్రార్థన చేయండి. నీకు ఉద్యోగం ఇవ్వగలిగిన వాడుగా ఉన్నాడు, నీ రాబడి పెంచగలిగిన వాడుగా ఉన్నాడు ప్రభు. నీ మీద కనుదృష్టి ఉంచిన యేసయ్య నీకు ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రాణమే ఇచ్చాడు కదా నీ కోసం. ఆయన సొంత కుమారుడితో పాటు సమస్త మనకి ఎందుకు ఇవ్వడు? అడగండి మీకు ఇస్తానన్నాడు. మీరు అడగలేదు కాబట్టే మీకు దొరకలేదన్నాడు. అడగండి ఈ సమయంలో. నాకు శరీరంలో ఆరోగ్యం కావాలయ్యా, నాకు శరీరంలో ఆరోగ్యం కావాలయ్యా, ఈ బీపీ షుగర్లతో బాధపడుతున్నాను ఆయన, థైరాయిడ్తో బాధపడుతున్నానయ్యా, నన్ను స్వస్థపరచు తండ్రి. నా గర్భకోశంలో ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి అంటున్నారయ్యా, నాకు గర్భఫలం లేదేసయ్యా, నాకు బిడ్డనియ్యా ఇవ్వవా అని ప్రభుని అడగండి. ఇప్పుడే ఒక నూతన కార్యం చేస్తానంటున్నాడు. ఇప్పుడే ఈ క్షణంలో మీరు ఇక్కడ ఉండగానే ఆయన హస్తం మిమ్మల్ని ముట్టి మీకు విడుదల ప్రసాదించడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రతి ఒక్కరు నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. రెండు చేతులు ఆకాశం వైపెత్తి ప్రార్థన చేద్దాం. ఆయన బంధించబడి వచ్చానయ్యా, విడిపించబడి వెళ్ళాలయ్యా, రోగిగా వచ్చానయ్యా, స్వస్థపరచబడి వెళ్ళాలయ్యా, భారములతో వచ్చానయ్యా, ఆనందంతో తిరిగి వెళ్ళాలయ్యా, సమస్యలతో వచ్చానయ్యా, పరిష్కారాలతో తిరిగి వెళ్తానయ్యా. నీ కృప నాకు దయచేయి నాయన, నీ ప్రేమ నా మీద కురిపించయ్యా, నీ సమాధానం నా హృదయంలో నింపు నాయన. నీవు గొప్ప దేవుడు అని, నిజ దేవుడు అని, నా కొరకు నా స్థానంలో మరణించిన ప్రభు అని నమ్ముచున్నానయ్యా. అవునయ్యా, నువ్వు పొందిన దెబ్బల ద్వారా నాకు స్వస్థత ఉందని, అవునయ్యా నీవు చేసిన శిలువ యాగము ద్వారా నా పాపపు కట్ల నుంచి నాకు విడుదల ఉందని నమ్ముతున్నాను అని నోరు తెరిచి చెప్పండి ప్రభుతోటి. ప్రతి ఒక్కరు నోరు తెరిచి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయండి. దేవుడు అద్భుతం జరిగిస్తాడు. మీరు నిలుచుండగానే నడినెత్తి నుండి అరికాలు వరకు ఏ రోదనున్నా, ఏ వేదనున్నా, ఏ అనారోగ్యమున్నా నిన్ను స్వస్థపరచడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. పైన ఉన్నవారు, కింద ఉన్నవారు అందరూ స్వరమెత్తి ప్రార్థన చేయండి. కొన్ని క్షణాల్లో ఈ మీటింగ్ అయిపోతుంది. అందరూ ప్రార్థన చేద్దాం. మీరు అడగండి, మీ బాధ మీరే చెప్పండి మీ దేవునికి, మీ సమస్య మీరే చెప్పండి మీ యేసయ్యకి. నిన్ను ప్రేమిస్తున్నాడు ప్రభు, నీ వైపే చూస్తున్నాడు ప్రభు, నీ ప్రార్థన వింటున్నాడు ప్రభు. దేవా నాకు సహాయం చేయని ప్రతి ఒక్కరు నోరు తెరిచి ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కరు నోరు తెరిచి ప్రార్థన చేయండి.
మీ 2 చేతులు పరలోకం వైపెత్తి నాతో పాటు ఈ ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, మరొక చక్కటి సమయాన్ని మాకు ఇచ్చినందుకే వందనములు. బంధించబడిన వారికి విడుదల, చెరలో ఉన్న వారికి విడుదల, నలిగిన వారికి విడుదల, కృంగిన వారికి విడుదల అని నీవు ప్రకటించమన్న మాట ప్రకటిస్తున్నానయ్యా. ఆనాడు ఎండిన ఎముకలు కలిగిన లోయలోనికి యెహెజ్కేలును తీసుకుని వెళ్ళి, ఎండిన ఎముకలారా యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు అన్నట్టుగా ఈ రాత్రి నాయన నీ మాటను నీ బిడ్డలకు సెలవిచ్చున్నాను. జీవాత్మ వీరులకి రమ్ము అన్నప్పుడే వారందరూ ఎండిపోయిన ఎముకలన్నీ సమకూడినట్లు ఈ సమయంలో తండ్రి నీ పరిశుద్ధాత్మను మా మీద కుమ్మరించుము నాయన. రోగముతో ఉన్నవారిని స్వస్థపరచుము తండ్రి. తాగుడుకు బానిసలుగా ఉన్నవారిని విడిపించుము నాయన. కుటుంబ సమస్యలతో ఉన్నవారికి విడుదల దయచేయి తండ్రి. సాతానుకు మాలో మా గృహాలలో చోటు లేకుండా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాము తండ్రి. సాతానుకు చేసిన బానిసత్వం చాలయ్యా, నీ సాక్షులుగా బ్రతుకుతామన్న తీర్మానంతో ఇక్కడి నుంచి వెళ్ళడానికి సహాయం చేయము. ఏ బాధతో, ఏ ఆశతో, ఏ కోరికతో, ఎట్టి స్థితిలో నీ బిడ్డలు నీ సన్నిధికి వచ్చున్నారో బాగా ఎరిగిన దేవా, సమృద్ధి అయినటువంటి విడుదల, పరిష్కారాలతో, సమాధాన సంతోషాలతో మేము తిరిగి వెళ్ళటానికి సహాయము చేయమని, నిశ్చితమైతే నీ రాకడ ఆలస్యమైతే ఇలాంటి గెట్ టుగెదర్లు మరల జరిపించుకోవడానికి కృప చూపించమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుడి యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడైయుండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. న్యూఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రవచితమైతే ఈ నవంబర్ 12వ తారీఖున YWCA కాన్స్టంటియా హాల్లో 1 డే గెట్ టుగెదర్ను న్యూఢిల్లీలో మీ కొరకు ఏర్పాటు చేస్తున్నాం. మధ్యాహ్నం 2 గంటల నుంచి 6 గంటల వరకు, అలాగే 6 గంటల నుంచి 9 గంటల వరకు జరిగే ఈ 2 సెషన్స్ తెలుగువారు, హిందీవారు, తమిళ వారు మీరు పాల్గొంటారని మనందరం కలిసి దేవుని స్తుతించడానికి, ప్రార్థించుకోవడానికి, ముఖ్యంగా టీవీ ద్వారా, సోషల్ మీడియా ద్వారా వాక్యం వింటున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూడాలని, మీకోసం ప్రార్థించాలని, వ్యక్తిగతంగా మీకోసం ప్రార్థించాలని వెళ్ళి వస్తున్నాం. రండి, పాల్గొనండి, దైవాశీస్సులు పొందండి. మరిన్ని వివరాలు కావాల్సిన వారు 8939393939 నెంబర్కి కాల్ చేయండి, లేదా ఈ QR కోడ్ స్కాన్ చేసుకోండి. గుర్తుపెట్టుకోండి, నవంబర్ 12వ తారీఖు న్యూఢిల్లీలో YWCA కాన్స్టంటియా హాల్లో, అశోక్ రోడ్లో ఉన్న హాల్లో ఈ 1 డే గెట్ టుగెదర్ జరుగుతుంది. రండి, మీ స్నేహితుల్ని, బంధువుల్ని అందరినీ కూడా ఆహ్వానించండి. తప్పక వస్తారు కదా. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు డాక్టర్ జై ఫౌండేషన్స్ అనే ట్రస్ట్ నెంబర్కి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వినని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి, వివరాలు మీకు తెలియజేస్తాం.
కల్వరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రికను ఈ మధ్య త్రైమాస పత్రిక అంటే 3 నెలలకి ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయగలుగుతున్నాం. మరి గత 40 సంవత్సరాల పైబడి కొనసాగుతున్న ఈ పత్రికను ఆపు చేయటం ఇష్టం లేక దీన్ని త్రైమాస పత్రికగా మార్చున్నాం. మీరు కల్వరి ప్రేమధార పత్రికను చదువుతున్నారా? ఒక ఉచిత పత్రిక కావాలంటే ఇవ్వాలే మీ పేరు, చిరునామా, అడ్రస్తో పాటు ఇంటి నెంబర్తో పాటు క్లియర్గా పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం. ఒక నిమిషం. మీ ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరిచే అనేక పుస్తకములు, బైబిల్ సంబంధించిన పుస్తకములు, మీ సమస్యలకు పరిష్కారాలు కలుగజేసేవి, మీ ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరిచేవి, మీ విశ్వాసమును వృద్ధి చేసేవి, యవనస్తులకు, స్త్రీలకు, పురుషులకు, అలాగే కుటుంబాలకు ఉపయోగకరమైన వర్తమానాలతో నిండిన అనేక పుస్తకములు, ఇంచుమించు 50 పుస్తకములు సిద్ధపరుచున్నాం. ఈ 50 పుస్తకాలు మీకు కావాలంటే ఇప్పుడే 08939393939 నెంబర్కి కాల్ చేసి తెలుసుకోండి. బ్రతుకు భారమై నిరాధారమై నిరాశతో నిండిన వారికి ఇది నిరీక్షణ ధ్వని. బ్రతుకు భారమై నిరాధారమై నిరాశతో నిండిన వారికి ఇది నిరీక్షణ ధ్వని. నలిగిన హృదయముల ఇది ఆదరణ ధ్వని. దుఃఖితులెల్లరికీ ఇది ఆదరణ ధ్వని.